ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అనేది ఉంటేనే మనం ఏదైనా చేయడానికి సాధ్యం అవుతుంది. ఎందుకంటే అమ్మవారిని శక్తి స్వరూపిణిగా మనం ఆరాధిస్తాం. కేవలం ఒక వస్తువు ఉంటే సరిపోదు, ఆ వస్తువు లోపల శక్తి ఉండాలి. శక్తి అనేది ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా ఒక పని అనేది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి అటువంటి శక్తి స్వరూపం ఆ అమ్మవారు. కాబట్టి అటువంటి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది అత్యంత ఆవశ్యకం. అందులోనూ విశేషంగా ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది అందరికీ కూడా అత్యంత ఆవశ్యకం. సకల సంపదల్ని కూడా మనం పొందడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది అత్యంత ఆవశ్యకం. అదేవిధంగా అమ్మవారు ఏ అనుగ్రహాన్ని అయితే మనకి చేసిందో దాన్ని మళ్ళీ మనం సద్వినియోగం చేసినప్పుడు అమ్మవారు ఇంకా సంతుష్టురాలే, ఇంకా ఇంకా మనకి సంపదల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం చక్కగా తెలుసుకోవాలి. అందుకే శంకర దిగ్విజయంలో శంకరాచార్యుల వారి జీవన చరిత్రలో ప్రసిద్ధమైనటువంటి ఒక ఘట్టం ఏమిటి అనంటే కనకధారా స్తోత్రం. కనకధారా స్తోత్రాన్ని శంకరాచార్యుల వారు రచించినటువంటి ఒక ఘట్టం అత్యంత అద్భుతమైనటువంటిది. ఆ సందర్భంలో ఏమైంది అంటే శంకరాచార్యుల వారు గురుకులంలో బ్రహ్మచారిగా అధ్యయనం చేస్తూ ఆ కథ చాలా మందికి తెలిసిందే. ఒక పేద గృహిణి ఇంటికి వెళ్ళారు భిక్ష కోసం. వెళ్ళినప్పుడు ఆ గృహిణి ఇంత అత్యంత తేజస్వి అయినటువంటి ఒక బ్రహ్మచారి నా ఇంటి ముందు భిక్ష కోసం వచ్చినప్పుడు ఇంట్లో ఏదైనా ఇవ్వాలి అని చెప్పి ఆవిడ ఎంతో ఇంట్లో పలికెళ్ళి అంతా చూసినా కూడా ఎక్కడ ఏమీ దొరకలేదు. చివరికి ఒకే ఒక ఎండిపోయినటువంటి ఉసిరికాయ దొరికింది. సరే ఇదైనా దొరికింది, కనీసం దీన్నైనా ఇద్దాము అని ఆవిడ ఎంతో దుఃఖంతో, ఒకవైపు సంతోషం, ఇంకోవైపు దుఃఖం, దానికంటే కూడా ఎక్కువ దుఃఖం. ఎందుకంటే ఏమీ ఇవ్వలేకపోతున్నాను, ఇది తప్ప ఇంకేమీ ఇవ్వలేకపోతున్నాను, ఇటువంటి దారిద్ర్యంలో నేను ఉండాల్సి వచ్చిందే అని ఆవిడ ఎంతో దుఃఖిస్తూ ఆ ఎండిపోయినటువంటి ఆమలకాన్నే తీసుకొచ్చి శంకరాచార్య వారికి సమర్పించినప్పుడు అప్పుడు శంకరాచార్య వారు ఆవిడ యొక్క దుస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని, ఆ కనకధార స్తోత్రాన్ని శంకరాచార్యుల వారు రచించారు. ఆ క్షణంలోనే రచించారు. శంకరులు ఇలా ఆ స్తోత్రాన్ని రచించి అమ్మవారిని స్తుతించిన వెంటనే అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు అక్కడ ఆ ఇంటి ముందు ప్రత్యక్షమై అడిగింది, ఎందుకు నన్ను ఇలా స్తుతించావు, ఎందుకు నన్ను ఆహ్వానించావు ఇక్కడికి, ఎందుకు నన్ను ప్రార్థించావు అని అడుగుతుంది. అప్పుడు శంకరాచార్యుల వారు అంటారు, అమ్మ ఈ గృహిణి యొక్క దారిద్ర్యం చూడు ఎలా ఉందో, కాబట్టి ఎలాగైనా సరే ఈ గృహిణికి నువ్వు సంపదలను అనుగ్రహించు అని అంటారు. అప్పుడు అమ్మవారు ఒక మాట అంటుంది. ఏమిటి అనంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏమిటి అనంటే నేను వీళ్ళని అనుగ్రహించాలి అనంటే దానికి కావాల్సినటువంటి పనిని వీళ్ళు చెయ్యలేదు, నా అనుగ్రహానికి పాత్రులయ్యే యోగ్యత వీళ్ళకి లేదు, కాబట్టి ఎలా అనుగ్రహించేది అని అమ్మవారు అడుగుతుంది. అంటే ఏమిటి ఆ యోగ్యత అనంటే నేను కిందటి జన్మలో వీళ్ళకి చాలా సంపదని ఇచ్చాను, కానీ ఇచ్చినా కూడా దాన్ని వాళ్ళు సద్వినియోగం చేయలేదు. కాబట్టి ఏమైంది అనంటే వీళ్ళకి సంపద ఇవ్వడం అనేది వ్యర్థం, కాబట్టి ఇచ్చినా కూడా అది సద్వినియోగం కాదు, కాబట్టి ఈ జన్మలో నేనేమి సంపదను ఇవ్వలేదు అని అంటుంది. దానికి శంకరాచార్యుల వారు ఒక మాట అన్నారు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి మాట. ఏమిటి అనంటే వాళ్ళు కిందటి జన్మలో ఏం చేశారు, ఏం చేయలేదు అనే విషయాన్ని పక్కన పెడితే ఈ జన్మలో ఈ క్షణంలో నాకు ఈ ఎండిపోయినటువంటి ఆమలకాన్ని ఇచ్చారు, కనీసం ఈ దానానికైనా ఎంత ఫలాన్ని ఇవ్వడానికి సాధ్యం అవుతుందో అంత ఫలాన్నైనా వీళ్ళకి, అంత సంపదనైనా అనుగ్రహించు అని అంటారు. అప్పుడు వెంటనే అమ్మవారు ఏం చేస్తుంది అంటే ఆ ఇంట్లో బంగారపు ఉసిరికాయల అంటే బంగారపు ఆమలకాల వృష్టిని ఆ ఇంట్లో కురిపిస్తుంది. అంటే కనకధారని ఆ ఇంట్లో కురిపిస్తుంది అమ్మవారు వెంటనే. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే శంకరాచార్యుల వారు ఏమన్నారు అనంటే ఈ ఎండిపోయినటువంటి ఆమలకాన్ని నాకు దానంగా ఇచ్చింది, కాబట్టి దీనికి ఎంత ఫలాన్ని ఇవ్వగలుగుతావో అంత ఇవ్వు అని అన్నందుకు వెంటనే అమ్మవారు ఏం చేసింది, వెంటనే సువర్ణ వృష్టినే కురిపించింది. అదేమిటి, ఒక ఎండిపోయిన ఆమలకాన్ని ఇస్తే ఈ సువర్ణ వృష్టి ఇస్తారా ఎక్కడైనా, అదేమిటి దీనికి కావాల్సినంత ఇవ్వు అని అడిగితే మొత్తం సువర్ణ వృష్టినే ఎలా కురిపించింది, ఏమిటి ఇక్కడ అంతరార్థం అని అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే ఆ సత్పాత్ర దానం, అదే ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం. ఆవిడ ఇచ్చినటువంటిది ఒకే ఒక ఎండిపోయిన ఆమలకమే అయినప్పటికీ ఆవిడ ఎంత భక్తితో దాన్ని ఇచ్చింది, అదేవిధంగా ఎటువంటి వ్యక్తికి దాన్ని ఇచ్చింది అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి. ఉన్నది అయినా కూడా, ఉన్నది ఒకే ఒక చిన్న వస్తువు అయినా కూడా ఆవిడ ఎంతో భక్తితో దాన్ని సమర్పించింది. కాబట్టి అది చాలా ఉత్తమమైనటువంటి దానం. ఎవరైనా కూడా లోకంలో వాళ్ళ శక్తికి తగినట్టుగా ఏమి దానం చేసినా కూడా తప్పకుండా దాన్ని
అది సద్దానం అవుతుంది, ఉత్తమమైనటువంటి దానం అవుతుంది. తద్వారా విశేషమైనటువంటి ఫలితం వాళ్ళకి లభిస్తుంది. అదేవిధంగా ఎక్కడ మనం దానం చేసుకున్నాం, అందుకే దాన్ని సత్పాత్ర దానం అని అంటారు. దానం చేయడం మాత్రమే ముఖ్యం కాదు, సత్పాత్ర దానం చేయడం అనేది చాలా ముఖ్యం. అందులో ఆవిడ ఎవరికి ఇచ్చింది? స్వయంగా శంకరాచార్యుల వారికి దానాన్ని ఇచ్చింది. కాబట్టి ఇంకంతకంటే సత్పాత్రుడైనటువంటి వ్యక్తికి ఎక్కడ దొరుకుతారు మనకి ఆ సందర్భంలో. కాబట్టి అటువంటి దానాన్ని ఆవిడ చేసింది. కాబట్టి దానికి ప్రతిఫలంగా అమ్మవారు ఆ సువర్ణ వృష్టిని ఆ ఇంట్లో కురిపించింది. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, మొదట అమ్మవారు చెప్పినటువంటి మాట ఏమిటి అనంటే, నా అనుగ్రహానికి పాత్రులవడానికి కావలసినటువంటి యోగ్యమైన పనిని వీళ్ళు చెయ్యలేదు అనేటటువంటిది ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీని అందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయం. అంటే ఏమిటి? భగవంతుడు ఏ సంపదనైతే మనకిచ్చాడో ఆ సంపదని సద్వినియోగం చేయడం అనేది చాలా అవసరం. ఎప్పుడైతే మనం సద్వినియోగం చేస్తామో అప్పుడు ఆ భగవంతుడు ఇంకా సంతుష్టుడై ఇంకా ఇంకా ఎక్కువ సంపదని మనకు అనుగ్రహిస్తాడు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంతరార్థం. చాలా మంది ఏమనుకుంటారు అంటే, అయ్యో నా దగ్గర నేను సంపాదించినంత మంచి మందికి ఇచ్చేస్తే ఇంకా నాకేం మిగులుతుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ వాస్తవాంశం ఏమిటి? శాస్త్రములు ఏం చెప్తున్నాయి అంటే, మన దగ్గర మనం ఏది ఉంచుకుంటామో అది మనది కాదు. ఇంకొకళ్ళకి అంటే సద్వినియోగంగా ఏ ధనాన్ని అయితే మనం ఇస్తామో అది నిజంగా మనది. ఎందుకు అనంటే అది పుణ్యంగా పరివర్తనించింది మనతో పాటు ఉంటుంది. ఆ పుణ్యం ఎప్పుడు కూడా మనతో పాటు ఉంటుంది. దాన్ని ఎవ్వరు కూడా మన నుంచి వేరు చేయలేరు. మన దగ్గర ఉన్నటువంటి సంపదల్ని ఎవరైనా అపహరించవచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ ఆ పుణ్యం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఎవ్వరు కూడా అపహరించలేరు. అది ఎప్పుడు కూడా మనతో పాటే ఉంటుంది. అదే నిజంగా మనతో పాటు ఉండేది. ఎప్పటికైనా కూడా మనతో పాటు ఉండేటటువంటి ఏకైక వస్తువు అని అంటే. కాబట్టి అక్కడ ఆ శంకరాచార్యుల వారి యొక్క ఆ ఘట్టం, అవతార కాలం, ఆ చరిత్రలో ఉన్నటువంటి ఈ ఘట్టం అనేది ఏదైతే ఉందో అది మనకి ఇన్ని విషయాల్ని తెలియజేస్తోంది. కాబట్టి విశేషంగా ఆ జగన్మాత మనకి ప్రసాదించినటువంటి ఆ సంపదని మనం ధర్మం కోసం, సత్కార్యం కోసం వినియోగించినప్పుడు, ఆ భగవద్ ఆరాధన కోసం, పరోపకారం కోసం మనం వినియోగించినప్పుడు అప్పుడు అమ్మవారు ఇంకా సంతృప్తి చెందుతుంది. ఈ ఇచ్చినటువంటి సంపదని ఇలా చక్కగా వినియోగించాడు కాబట్టి ఇంకా ఇంకా వీడికి సంపదని ఇవ్వాలి అని అమ్మవారు ఇంకా విశేషంగా అనుగ్రహిస్తుంది. లోకంలో కూడా ఇలాగే జరుగుతుంది. మనము ఎవరైనా ఒక వ్యక్తికి ఒక బాధ్యతని అప్పగించినప్పుడు ఆ బాధ్యతని చక్కగా నిర్వర్తించాడు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా ఇంకా పెద్ద బాధ్యతను అప్పగిస్తాం. ఇంకా ఇంకా మంచి జరిగేట్టుగా మనం చూస్తాం. ఇచ్చినటువంటి బాధ్యతను వాడు సరిగా నిర్వర్తించలేదు, ఉపయోగం లేదు అని అన్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామనంటే ఇంకా మళ్ళీ వాడికి ఇంకోసారి పనినిచ్చేది లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా భగవంతుడు కూడా అలాగే చేస్తూ ఉంటాడు. కాబట్టి విశేషంగా ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అందరికీ కూడా విశేషంగా లభించుగాక. అదేవిధంగా అందరికీ కూడా ఒక ఉత్తమమైనటువంటి ప్రేరణని, ఆ సత్కార్యమును ఇంకా ఇంకా చక్కగా సత్కార్యమును చేసేటటువంటి ప్రేరణని కూడా ఆ జగన్మాత అందరికీ కూడా ప్రసాదించి అన్నిటినీ కూడా ఆ స్వయంగా అమ్మవారు చేయించి తద్వారా ఇంకా ఇంకా విశేషమైనటువంటి శ్రేయస్సుల్ని అందరికీ కూడా జగన్మాత ప్రసాదించుగా. కానీ ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.